హలో ఫ్రెండ్స్, చాయ్వాలా అలియాస్ నవాబ్ కేఫ్ అలియాస్ నవాబ్స్ కేఫ్ చాయ్వాలా అనే టైటిల్తో స్టార్ట్ అయ్యి చాలా టైటిల్స్ చేంజ్ అయింది మూవీ. ఎందుకో ఈసారి మూవీ టైటిల్స్ మీద చాలానే అబ్జెక్షన్స్ పెట్టారు. సో ఇప్పుడే నవాబ్స్ కేఫ్ మూవీ చూసా. మూవీ ఎలా ఉంది ఏంటి ఇదంతా మాట్లాడుకునే ముందు, ఈ మూవీలో రాజీవ్ కనకాల గారు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశారు. మరి ఆయన క్యారెక్టర్ లాస్ట్ వరకు ఉంటుందో లేదో మీ ప్రెడిక్షన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మేనిఫెస్టేషన్కి డెస్టినీకి డిఫరెన్స్ చెప్తూ హీరో స్టార్ట్ చేసిన నీతి వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది స్టోరీ. అరౌండ్ 200 years బ్యాక్ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ చాయ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడున్న నవాబ్స్కి బాగా నచ్చి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. సో ప్రజెంట్లో రంగనాథ్ అండ్ ఫ్యామిలీకి మిగిలిన ఏకైక ఆస్తి ఈ నవాబ్స్ కేఫ్. రంగనాథ్ సన్ రాజాకి ఈ లెగసీని కంటిన్యూ చేయడం ఇష్టం ఉండదు. సో యూఎస్ వెళ్ళాలి, బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. ఈ ప్రాసెస్లో హీరోయిన్తో ఒక లవ్ ట్రాక్, తర్వాత వీళ్ళ ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళని నమ్మడం, ఇలా కొన్ని సప్లాట్స్ తర్వాత క్లైమాక్స్కి ఏం జరిగింది, నవాబ్స్ కేఫ్ పరిస్థితి ఏంటి, దీనికోసం ఎంత లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇదంతా మిగతా స్టోరీ. అమ్మో ఎంత కష్టం అంటే అవుట్ స్టాండింగ్గా ఉంది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనుకున్నా. ఇంత ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్తో ఎలా బ్రో ఇది ఎలా వర్క్ అవుతుంది అనుకున్నారు? ఫ్యామిలీలో ఒక లెగసీ ఉంటుంది, అది కంటిన్యూ చేయడం ఇష్టం లేక ఏవేవో ప్లాన్స్ వేసి కొన్ని లాసెస్ ఫేస్ చేసి తర్వాత రిలీజ్ అవ్వడం. ఈ కంటెంట్ రీచ్ అవ్వాలి అంటే ఎమోషనల్ కంటెంట్ చాలా హైగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి మూవీలో. అది కూడా త్రూ అవుట్ మెయింటైన్ అవుతే తప్ప, లేకపోతే వెంటనే బోర్ ఫీలింగ్ వస్తుంది చూసే ఆడియన్కి. అట్లాంటిది ఒక మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది, అదేంటో లాస్ట్లో చెప్తా. మరి ఈ మూవీ అంత స్ట్రాంగ్గా ఎమోషన్స్ని హోల్డ్ చేసిందంటే చాలా బాగా చేసింది, చాలా బాగా హ్యాండిల్ చేసింది. కాకపోతే ఎమోషన్స్ని కాదు, చూసే వాళ్ళ పేషెన్స్ పోగొట్టడంలో అది కూడా వెరీ బిగినింగ్ నుంచే స్టార్ట్ అయింది. రంగనాథ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, లెగసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఒక డెమో ఇస్తారు కేఫ్లో, ఇదంతా ఓకే. వన్స్ ఎప్పుడైతే రాజా వచ్చాడో అస్సాం అంతా అస్సాం అయిపోయింది. చాయ్వాలా అంటే మనోడి కోపం వస్తుంది, కానీ వెళ్ళి పోర్ట్రీ ట్రైనింగ్ తీసుకుంటాడు. అంటే క్లేతో కుండలు చేస్తారు కదా, మన హీరోయిన్ కుండలు అమ్ముకునే ఆమె. ఎంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ రాసుకున్నారో చూడండి హీరోకి. అంత ఈజీగా ఫ్లిప్ అయిపోతుంటాడు. అలా ఎలా రాసుకున్నారు అసలు? మళ్ళీ ఇందులో సాంగ్స్ కూడా వస్తుంటాయి. వద్దు బాబోయ్ అంటుంటే ఇంకో సాంగ్ వస్తుంది. చాలా అన్నెసెసరీ ప్లేస్మెంట్ ఉంది సాంగ్స్కి, అన్నెసెసరీ సీన్స్ అయితే చాలా ఉంటాయి. ఇదెక్కడ టార్చర్ రా నాయన, పే చేసి మరీ పనిష్మెంట్ తీసుకున్నట్టుంది అనిపించింది. ఇంత విషయంలో ఏదైనా సేవింగ్ ఫ్యాక్టర్ ఉంది అంటే అది రాజీవ్ కనకాల గారు. ఆయన కానీ రంగనాథ్ క్యారెక్టర్ ప్లే చేయకపోయి ఉంటే, ఈ క్యారెక్టర్కి ఎంతో కొంత స్కోప్ తీసుకొని రాకపోయి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది చూసే వాళ్ళకి. యాక్టర్స్ యాక్టింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఒక్క రాజీవ్ కనకాల గారు తప్ప మిగిలిన క్యాస్టింగ్ అంతా మోసం చేసింది. మన హీరో గారు కూడా ఉన్నారు ఇందులో. ఇంకా హీరోయిన్ అయితే ఏమో గుర్తులేదు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ అంత గొప్పగా ఏం లేదు. ప్రీ ఇంటర్వెల్ టైంలో కొంచెం పర్లేదు అంతే. సినిమాటోగ్రఫీ బాగాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగాలేవు. రైటర్ డైరెక్టర్ ప్రమోద్ గారు రైటింగ్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. స్టార్టింగ్లో చెప్పా కదా ఇలాంటి ఒక మూవీ రీసెంట్ టైమ్స్లో వచ్చింది అని, అది ఇడ్లీ కొట్టు మూవీ. చాలా వరకు సేమ్ స్టోరీ లైన్ ఉంటుంది అక్కడ ఇక్కడ. సో నాకు మూవీ నచ్చిందా లేదా అంటే చాలా కష్టపడ్డా కంప్లీట్ చేయడానికి, నాకు నచ్చలేదు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.